నమస్తే. నేను సిరి. 'పుష్ప 2' సినిమా వచ్చినప్పటి నుంచెల్లి చాలా వరకైతే చాలామంది వాళ్ళకి అంటే వాళ్ళకి నచ్చిన విధంగా మాట్లాడుతున్నారు. అయితే అందులో మాట్లాడిన ఎవరైతే ఉన్నారో వ్యక్తులు, మన హీరో సిద్ధార్థ్ గూడా తనకు నచ్చిన విధంగా కొన్ని మాటలైతే మాట్లాడడం జరిగింది. తర్వాత ఇప్పుడు మాత్రం సినిమాలన్నీ ఒకటే, ఏ సినిమా అయినా గూడా మంచిగా హిట్ అవ్వాలని జెప్పేసి మాట్లాడడం జరిగింది. ఇంతకీ ఫస్ట్ తనేం మాట్లాడాడు, ఇప్పుడేం మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే శ్రీ. సార్, ఇప్పుడు సిద్ధార్థ్ గారు తన సినిమా 'మిస్ యూ' సినిమా వస్తుంది. అంటే రేపే అనుకుంటున్నా నాకు తెలిసి రిలీజ్. సో ఈ సినిమా ఏదైతే ప్రమోషన్లో భాగంగా తమిళనాడులో అంటే చెన్నైలో ఒక ఇంటర్వ్యూలో ఇస్తూ అక్కడ యాంకర్ అడిగిన క్వశ్చన్, పాట్నాలో జరిగిన 'పుష్ప 2' ఈవెంట్ గురించి మాట్లాడితే, బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చినా లేకపోతే మందు బాటిల్ ఇచ్చినా ఎవరైనా క్రౌడ్ వస్తూ ఉంటారు అని చెప్పేసి మాట్లాడిన తను ఇప్పుడేమో ఏ సినిమా అయినా ఒకటే, 'పుష్ప 2'తో నాకేం ప్రాబ్లం లేదు, అన్ని సినిమాలు హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను మాట్లాడారు. సో దీనికి ఎక్కడ కూడా పొందన కుదరట్లేదు. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయన ఫస్ట్ ఒక 1-to-1 ఇంటర్వ్యూలో అతను ఇంటర్వ్యూర్ అడిగిన ప్రశ్నకి మొదట అతను ఏదైతే మాటలు మాట్లాడో అవి కొంచెం దుమారాన్ని లేవదీశాయి, విమర్శలకు తావిచ్చాయి. సో ఎక్కడైనా జేసీబీ వర్క్ జరుగుతున్నా కూడా జనం చూడటానికి వస్తారు. అట్లాగే మనకి అంటే మన ఇండియాలో ప్రధానంగా జనం ఒక క్వార్టర్ బాటిల్ ఇస్తామన్నా, ఒక బిర్యానీ ప్యాకెట్ ఇస్తామన్నా కూడా వస్తారు. అంటే జనాన్ని సమీకరించడం ఈవెంట్లకి పెద్ద విషయమే కాదు అది అని చెప్పి దాన్ని చాలా చులకనగా తీసిపారేసేటట్లు మాట్లాడాడు. సో అవి బాగా బ్యాక్లాష్ అయినాయి. అంటే అందరూ కూడా విమర్శించడం మొదలుపెట్టారు. ఆయన ముక్కుసూటిగా మాట్లాడతాడు, సిద్ధార్థ్ ఎలాగా మాట్లాడతాడు అన్నా కానీ అనవసరం కదా అలా మాట్లాడటం అనేది. నిజంగా వాళ్ళు నీకు తెలుసా బిర్యానీ ప్యాకెట్ల కోసం వచ్చారా, లేదా క్వార్టర్ మందు బాటిల్ కోసం వచ్చారా, నీకు తెలిస్తే మాట్లాడాలా. అక్కడ వచ్చిన జనం అవన్నీ అంటే నిజంగా జన సమీకరణ చేశారా, అట్లా అన్ని చోట్ల చేయాలిగా అట్లా. కానీ పాట్నాలో వచ్చిన జనం మళ్ళీ అక్కడ మనకు ఆ రేంజ్లో కనిపించలా. ఎక్కడ చెట్లు ఎక్కారు, స్తంభాలుంటే స్తంభాలు ఎక్కారు, ఇళ్ళుంటే ఇళ్ళు ఎక్కారు. సో ఆ పాట్నాలో ఆ స్థాయి అక్కడ ఆ ఈవెంట్ జరగటం అనేది అదివరకు ఎప్పుడు లేదు. పుష్ప మీద ఉన్నటువంటి ఆ క్రేజ్ ఏదైతే ఉందో, ఆ మేనియా ఏదైతే ఉందో, పుష్పరాజును చూడాలి ప్రత్యక్షంగా అని వాళ్ళందరూ కూడా జనమంతా వచ్చారని, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి పత్రికలన్నీ కూడా కోడే కూసాయి. ఆ మరుసటి రోజు వచ్చినటువంటి పత్రికల్లో అవే కనపడ్డాయి. ఆ జనప్రవాహాన్ని చూసి కూడా మనం కూడా ఆశ్చర్యపోయాం ఎంత వచ్చారని. సో దాన్ని తీసిపారేసేట్లా అది పెద్ద విషయమే కాదు అని మాట్లాడినప్పుడు, మరి ఎప్పుడు కూడా నీ సినిమాలకి అలా ఎప్పుడు జనం కనిపించలేదే, అంటే నువ్వు సమీకరించలేకపోయావా? అంటే ఆయన బిర్యానీ ప్యాకెట్లు ఇస్తానని ఆశ చూపలేదు కాబట్టి బహుశా ఆయన ఈవెంట్లకి జనం రాలేదని అనుకోవాలి అయితే ఈ లెక్కనైతే. అయితే ఇప్పుడు ఆ రోజు అలా మాట్లాడి విమర్శలు ఎదుర్కొన్న ఆయన మళ్ళీ తర్వాత ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ లాంటివి జరిగినప్పుడు అప్పుడు మళ్ళీ ఇదే ప్రశ్న క్వశ్చన్ అండ్ ఆన్సర్ సందర్భంగా ఎదురైంది. ఒక రిపోర్టరు ఎవరో అడిగిన ప్రశ్న మళ్ళీ ఇదే రిపీట్ చేశారు ఆయన. చేసి మళ్ళీ ఆ రోజు అలా నిజమే అదే అభిప్రాయంతో ఉన్నారా, ఎందుకు దాన్ని అలా మాట్లాడినప్పుడు నాకు పుష్ప 2కి మీద నాతో పుష్ప 2తో కానీ అల్లు అర్జున్తో కానీ నాకు ఎలాంటి సమస్య లేదు. అంటే ఏదైనా ప్రాబ్లం ఉందా అల్లు అర్జున్తో మీకు, అందుకని అలా మాట్లాడారా అని అడిగారు ఆయన. అడిగితే నాకు అల్లు అర్జున్తో కానీ పుష్ప 2తో కానీ ఎలాంటి సమస్య లేదు, ఎవరితో సమస్య లేదు నాకు. నిజానికి ఆ ఈవెంట్లకి అలా జనం రావటం అనేది మంచి విషయమే. కాకపోతే ఆ వచ్చే జనాలు సినిమా థియేటర్లకు కూడా వస్తే మరింత సంతోషం. పుష్ప 2కి ఇప్పుడు జనం ఎలా అయితే థియేటర్లకు వచ్చి చూశారో అలాగే మిగతా సినిమాలకు కూడా ఆ జనం వస్తే సో సినిమా ఇండస్ట్రీ కళకళలాడుతుంది, అన్ని సినిమాలు కూడా అందరికి మేలు జరుగుతుంది అని ఆ విషయాన్ని అంత సామరస్యంగా చాలా పాజిటివ్గా తీసుకొని మాట్లాడారు. అంటే ఆ రోజు అంత నెగిటివ్గా మాట్లాడి ఈరోజు అంత పాజిటివ్గా తను మాట్లాడటం. సో ఏదైతే తనకి మొదటి మాట్లాడినప్పుడు ఆ బ్యాక్లాష్ వచ్చిందో, అంటే విమర్శలు బాగా
అన్ని వైపుల నుంచి కూడా సిద్ధార్థని విమర్శిస్తూ అందరూ కూడా సోషల్ మీడియాలో ఆయన్ని ఒక రకంగా ఆడుకుంటూ వస్తున్నారు. తన సినిమా రిలీజ్కి ఉంది, ఇది మళ్ళీ తనకు నెగిటివ్ అవుతుందని గ్రహించి, సో ఇప్పుడు మళ్ళీ నేనేమి నెగిటివ్ కాదు, నాకు పాజిటివ్గానే ఉన్నాను నేను పుష్ప 2 సాధించిన విజయం మీద అని చెప్పేసి మళ్ళీ అలా దాన్ని కవర్ చేసుకుంటూ మాట్లాడాడు. అంటే అక్కడ మాట్లాడితే ఇక్కడ వరకు రాదనుకున్నారా? ఎలా అసలు ఎలా అనుకుంటారు? అసలు ఇప్పుడున్న దాంట్లో, ఇప్పుడున్న ఈ టెక్నాలజీ యుగంలో, పైగా తను కేవలం తమిళానికి మాత్రమే పరిమితమైన నటుడు కాదని తనకి తెలుసు. అందులో హీరోయిన్ ఆషికా రంగనాథ్, నాగార్జున పక్కన నాసామి రంగంలో హీరోయిన్గా చేసింది. ఈ మధ్య ఇక్కడికి వచ్చి దాని గురించి మాట్లాడి వెళ్ళాడు. కాబట్టి ఇక్కడ కూడా ఆయనకు కావాలి. ఇప్పుడు తెలుగు సినిమాని విమర్శిస్తే నష్టపోయి తనే. రేపొద్దున ఆయనకి ఇక్కడ కూడా ఎంతో కొంత మార్కెట్ నాకు ఉంది అని నమ్ముతున్నాడు కాబట్టి, సో ఇక్కడ వాళ్ళని కూడా ప్రసన్నం చేసుకోవాలి. తెలుగు ఆడియన్స్ కోపం వస్తే అసలు మొత్తానికి చూడకుండా మానేస్తే ఇప్పుడు జీరో అయిపోతుంది తను ఇక్కడ పరిస్థితి, ఆ మార్కెట్ అనేది. సో అలా అవ్వాలని అతను ఏం కోరుకోవట్లా. ఇవాళ ప్రతి నటుడు, ప్రతి సినిమా తీసే దర్శకుడు కానీ నిర్మాత కానీ తన సినిమా బౌండరీస్ దాటి అన్ని భాషల్లోకి వెళ్ళాలి, పాన్ ఇండియా లెవెల్లో ఆడాలని కోరుకుంటూ ఉన్నారు. అందుకని అనివార్యంగా ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఒక స్థాయి దాటిన, అంటే ఈవెన్ పెద్ద స్టార్లే కాకుండా టైర్ 2 హీరోలు అనేవాళ్ళు కూడా పాన్ ఇండియా కథల కోసం చూస్తూ ఉన్నారు. దానివల్ల ఏంటంటే నిర్మాతకు కూడా బెనిఫిట్ అవుతుందండి. అన్ని భాషల్లో ఆడితే ఆయనకి బెనిఫిటే కదా, బిజినెస్ అయితే రికవర్ అవుతుంది. దాంతోపాటు శాటిలైట్ ఉంటుంది బిజినెస్, ఓటీటీ బిజినెస్ కూడా ఉంటుంది. ఇవి అదనంగా వస్తాయి. ఒకవేళ థియేట్రికల్గా రాకపోయినా వీటితోటి ఆ నష్టాన్ని పూడ్చుకోవచ్చు, లాభాల్లోకి వెళ్ళొచ్చు అని నమ్ముతున్నారు. కాబట్టి ఇవాళ ఎందుకు అందరూ పాన్ ఇండియా అంటున్నారంటే ఈ బిజినెస్ గురించే. నిర్మాతలు కూడా అందు గురించే సాధ్యమైనంత వరకు మొత్తం అన్ని భాషలు, కనీసం 5 భాషలు అయినా సరే, లేదా 4 భాషలు అయినా సరే రిలీజ్ చేయగల కథల కోసం ఇప్పుడు అన్వేషణలో ఉన్నారు. అలాంటి సినిమా తీసే డైరెక్టర్ల కోసం చూస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో సిద్ధార్థ్ ప్లేస్లో ఆయనే కాదు, ఎవరు ఉన్నా ఎవరు మాట్లాడినా అలాగే నష్టం. సో కాకపోతే ఏంటంటే ఎందుకు నష్టం అని తెలిసి ఎందుకు మాట్లాడాడు అంటే అటెన్షన్ కోసం అని నేను అనుకుంటున్నాను. ఆ రోజు అతను మాట్లాడింది ఏంటంటే సిద్ధార్థ్ అనేవాడిని జనం మర్చిపోకుండా ఉండాలి అంటే, ఆయన సినిమా వస్తుంది లైమ్ లైట్లో ఉండాలంటే ఏం కావాలి? ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్య చేస్తే లైమ్ లైట్లో ఉంటారు, మీడియా కవరేజ్ బాగా వస్తుంది, సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది, రచా జరుగుతుంది. ఇది కొంత మనకు అది నెగిటివ్గా అయినా సరే పబ్లిసిటీ వస్తుంది కదా, ఫ్రీ పబ్లిసిటీ ఇంపాక్ట్ పడుతుంది కదా సార్. ఇప్పుడు ఆయన మరి అది ఆయన అనుకున్న దానికంటే కూడా ఎక్కువ బ్యాక్లాష్ అయ్యేటప్పటికి మళ్ళీ తెలుగు వాళ్ళు కాదు, తమిళ మీడియా వాళ్ళే మళ్ళీ రెండోసారి కూడా ఆయన్ని ఏంటి నీకు అల్లు అర్జున్ అంటే ఏమన్నా సమస్య ఉందా అని ఎందుకు అడిగారు. అందు గురించి ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్ని ఇలా తప్పుదో వెళ్తున్నాను ఆయనకు అర్థమైపోయింది. సో ఇది ఇంకాస్త ఇబ్బందిని సృష్టిస్తుందని నాకు అర్థమయ్యి నాకు ఎవరితో సమస్య లేదు, పుష్పతో నాకు ఎలాంటి సమస్య లేదు, నేను పాజిటివ్గానే ఉన్నాను. కాకపోతే పుష్ప 2ని ఆదరించినట్టే ప్రేక్షకులు మిగతా సినిమాలను కూడా ఆదరిస్తే సంతోషం, అలా జరగాలని కోరుకుంటున్నాను అని చెప్పేసి దాన్ని అలా ఆ సమస్యని, అంటే ఒక సమస్యలో చిక్కుకున్నానని అర్థమైన దానికి ఆ సమస్య నుంచి బయటపడటానికి ప్రయత్నం చేశాడు. కానీ ఏదైనా సరే మొదటిసారి ఏం మాట్లాడామో అదే జనాల్లోకి ఎక్కువ వెళ్తుంది. మరి తెలుగు ప్రేక్షకులు, అది కూడా బన్నీ అభిమానులు మాత్రం మొదటిసారి ఏదైతే ఆయన మాట్లాడాడో చులకం చేసి దాన్నే గుర్తుపెట్టుకుంటారు. మరి మిస్ యూ సినిమాని తెలుగులో వచ్చినప్పుడు వాళ్ళు దాన్ని ఎలా చూస్తారు, ఎలా ఆదరిస్తారా లేదా అనేది మరి చూడాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.